గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ డే సంబరాలు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సోషల్ మీడియాకు ప్రభావితం కావద్దని తెలియజేశారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి రాణించాలని తెలియజేశారు. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరియు కరస్పాండెంట్ రజని శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం విద్యతోనే కాకుండా జీవన నైపుణ్యాలు పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని అన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా ప్రైవేటు రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాకారం చేసుకున్న దిశగా అడుగులు వేస్తే విజయం తప్పక వరిస్తుంది అన్నారు. డిగ్రీ విద్య పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకొని మన విద్యా సంస్థకు తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. ఇటీవల శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ బహుమతులు ప్రదానం చేశారు. డిగ్రీ మీరు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తున్న శుభ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని, మీకు కొన్ని సలహాలు సూచనలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు అత్యున్నతమైన విద్యలో అత్యున్నతమైన స్థాయిని కంప్లీట్ చేశారు. జనరల్గా డిగ్రీ అంటే దేనికైనా మినిమం క్వాలిఫికేషన్ వాళ్ళు డిగ్రీనే అడుగుతారు. ఈవెన్ ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఏదైనా. సో అటువంటి ఎంతో ఉన్నతమైన విద్యను మీరు కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. సో విద్య అనేది ఒక ప్రవాహం లాంటిది. అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటేనే అంత ఫ్రెష్గా అంత ప్యూర్గా ఉంటుంది. ఒక చోట అలాగే ఆగిపోయిన నీటిని చూడండి, అవి ఎలా ఉంటాయి, మురికి పడతాయి, పాచి పడతాయి, పురుగులు దోమలు అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాగే అలా కాకుండా ఒక ఫ్లో ఉన్న వాటర్ అయితే ఎలా ఉంటాయి చూడండి, చాలా ఫ్రెష్గా స్వచ్ఛంగా, అది ఎటువంటి ఇంప్యూరిటీస్కి తావునీయకుండా తాగడానికి వీలుగా కూడా స్వచ్ఛంగా ఉంటాయి. సో మీరు కూడా మీ లైఫ్లో అలాగే ఒకే చోట ఆగిపోకుండా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. సో డిగ్రీ అయిపోయింది, మాకు ఒక ఎడ్యుకేషన్ అయిపోయింది, ఒక క్వాలిఫికేషన్ వచ్చింది అని కాకుండా ఇంకా కూడా అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో నిత్య విద్యార్థిగా ఉండాలి. అది మీరు చేస్తున్న ఉద్యోగానికి మీకు ఇంకా మీ నైపుణ్యతను పెంచే విధంగా కానీ, మీ యొక్క మెంటాలిటీని కానీ, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ మెంటల్ పరంగా కానీ ఏ విధంగా అయినా మీకు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే మీరు ఇంకా మరింతమైన ఉన్నత స్థానంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కదాన్ని మీరు సద్వినియోగం చేసుకొని జీవితంలో అత్యున్నతమైన స్థానానికి ఎదగాలి. సో ఒకప్పుడు మీరు ఆఫీసుల చుట్టూ అలా తిరగాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా అవకాశాలు ఎన్నో మీ చెంతకే వస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని కూడా ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని, అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళే టైం వరకే మీ చేతిలో ఒక జాబ్ ఉండే విధంగా మీరు చూసుకున్నట్టయితే మీరు సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూనే ఉంటాము, జస్ట్ వాళ్ళు టీనేజ్ వచ్చిందంటే 13 years వచ్చిందంటే చాలు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఏదైనా ఏం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. సో కానీ మన కంట్రీలో ఏంటంటే మినిమం 20-21 years దాకా కూడా ఇంకా పేరెంట్స్ యొక్క టీచర్స్ యొక్క సంరక్షణలోనే ఉంటూ ఉంటారు. అలా కాకుండా మీకు వచ్చిన ఈ అవకాశాన్ని అంటే ఇప్పటికైనా ఎన్నో నేర్చుకున్నారు మీ జీవితానికి కావాల్సిన విషయాలను వాటన్నింటినీ కూడా. సో అవన్నింటినీ కూడా మీరు సద్వినియోగపరచుకొని మీ లైఫ్లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ డేను ఎంతో ఉత్సాహం అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు, వేదికలు అలంకరించిన వారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చదువుకునే ఈ విద్యార్థి దశలో డిగ్రీ అనేది చాలా కీలకమైనటువంటి దశ.
ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తులో స్థిరపడాలన్నా, మీరు ఏ స్థాయిలో ఉండాలన్నా మీ యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేర్చుకున్నటువంటి దశ ఈ యొక్క డిగ్రీ దశ. కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క దశలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సోషల్ మీడియాకి కానీ అట్రాక్షన్కి కానీ దేనికి కూడా మీరు లొంగకుండా మీరు ఏదైతే మీరు జీవితంలో స్థిరపడాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసమే మీరు ప్రయత్నం చేయండి. మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకున్నాక తర్వాత అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి మీరు ముఖ్యంగా క్రమశిక్షణ, అదేవిధంగా నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి. ఇవాళ ఓన్లీ డిగ్రీ మార్కులతోటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ముఖ్యంగా స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు నైపుణ్యాలు ఎంత మంచిగా పెంచుకుంటే అంత చక్కగా మీరు స్థిరపడే అవకాశాలు ఇప్పుడు నేటి సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా ఉద్యోగాలు చాలా దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ అదే పరిశ్రమలు కావచ్చు, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రతి రంగాల్లో కూడా మంచి మంచి అవకాశాలు ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు, టీచింగ్ సైడ్ కావచ్చు, ప్రతి విభాగాల్లో కూడా చక్కటి ఉద్యోగాలు అనేటివి ఇవాళ చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు నైపుణ్యం పెంచుకుంటే తప్పకుండా చక్కగా స్థిరపడతారు. అదేవిధంగా మీరు ఏ పని చేసినా సమాజానికి ఉపయోగపడే ఒక పనిని చేయాలి తప్పితే కానీ సమాజానికి కీడు చేసేది కానివ్వండి, సమాజాన్ని ఇబ్బంది పెట్టేది కానీ ఏ పని కూడా మీరు చేయకూడదు. మీరు చేసే పని అది మన సమాజానికి ఉపయోగపడాలి, మన దేశానికి ఉపయోగపడాలి. ముఖ్యంగా మీరు దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఏ పని చేసినా అది మీ యొక్క భవిష్యత్తులో ఏ స్థాయి, ఒక ఎంప్లాయీగా కావచ్చు, ఒక ఎంప్లాయర్ కావచ్చు, ఎలా ఉన్నా కూడా మీరు ఇది నా దేశాని కోసం చేస్తున్నా అని దేశభక్తితోటి చేసి దేశానికి సేవ చేస్తాననే భావనతోటి మీరు ఎదగాలని, మన గాయత్రి స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా మీరు ఇక్కడ నా కాలేజీలో చదువుతున్నప్పుడే కాదు, చదువుకొని వెళ్ళాక కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్రమశిక్షణ కానీ, మీ డిసిప్లిన్ కానీ, మీ యొక్క యాటిట్యూడ్ కానీ చూసి మీరు ఎక్కడ చదువుకున్నారని అడగాలి. ఆ స్థాయిలో మీరు ఎక్కడ ఒక ఉద్యోగం చేసినా కూడా మీరు ఎక్కడ చదువుకున్నారంటే నేను గాయత్రి డిగ్రీ కాలేజ్ చదివాను, ఆమె గాయత్రి అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మీరందరూ కూడా ఉండాలని, ఆ విధంగా మీకు మేము ఎప్పుడు కూడా గైడ్ చేస్తూనే ఉన్నాము. ఆ విధంగా మేము చెప్తున్న అంశాలు కూడా ప్రతిదీ కూడా మీరు గ్రహించి మీరు చక్కగా సమాజంలో స్థిరపడాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. Kadiya